అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ ఒక శుభవార్త అండి. ఆడబిడ్డ నిధి పథకానికి డేట్ అయితే ఫిక్స్ అయిందనమాట. ఈ పథకం ఎప్పుడు రాబోతోంది? మహిళలందరికీ తమ ఖాతాల్లోకి ఎప్పుడు డబ్బులు వేయబోతున్నారు? దీనికి సంబంధించిన వివరాలేంటో మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి, గంట సింబల్ పైన ప్రెస్ చేసి, ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ ఈ ఆడబిడ్డ నిధి పథకం ఎప్పుడెప్పుడు వస్తుందా అని అయితే ఎదురు చూడడం జరుగుతుందండి. మహిళలందరూ బ్యాంకు ఖాతాలు ఎన్పిసిఐ లింకింగ్ చేసుకొని ఎదురు చూస్తున్నారు. ఈ పథకానికి త్వరలోనే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతుందన్నమాట కూటమి ప్రభుత్వం. ఈ పథకానికి 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య వయస్సున్న మహిళలందరూ అర్హులేనండి. గతంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య వయసున్న వాళ్ళకే ఇచ్చేవాళ్ళనమాట. అయితే కూటమి ప్రభుత్వం దీన్ని 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయసు వరకు చేయడం అయితే జరిగిందండి. అయితే మహిళలందరూ ఈ పథకానికి ఎవరెవరు అర్హులు అని అయితే ఆలోచిస్తున్నారండి. ఈ పథకానికి అన్ని కులాల వాళ్ళు అర్హులేనండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ వర్గాలకు చెందిన మహిళలందరూ ఈ పథకానికి అర్హులే. మహిళలకు 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి. ఇక ఒకేసారి 18,000 రూపాయలు ఇచ్చే దిశగా ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తోందండి. నెలకు 1,500 రూపాయలు కాకుండా ఒకేసారి 18,000 రూపాయలు ఇచ్చినట్టయితే వాళ్ళ ఖర్చులకు ఏదైనా ఉపయోగపడతాయని, పిల్లలకు చదువులకు ఏవైనా ఉపయోగపడతాయని, ఒకేసారి 18,000 ఇచ్చినట్టయితే ఖర్చు అయిపోకుండా వాళ్ళు ఏదైనా అవసరానికి వాడుకుంటారని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆలోచిస్తోందండి. ఈ దిశగా ఆలోచించి మనకు ఒకేసారి 18,000 రూపాయలు ఇచ్చేందుకు సిద్ధమైతే అయిందనమాట. మహిళలందరూ ఒకేసారి 18,000 రూపాయలు ఇవ్వాలని చాలామంది చెప్పినట్టుగా కూడా మనకు సమాచారం అందుతోందండి. దీన్ని బట్టి మనకు 1,500 రూపాయలు కానీ, సంవత్సరానికి 18,000 రూపాయలు కానీ, నెలకు 1,500 రూపాయల లెక్కన సంవత్సరానికి 18,000 రూపాయలు అవుతుంది కదండీ! ఆ 18,000 రూపాయలను కానీ ఒకేసారి మహిళల అకౌంట్‌లోకి అయితే వేయడం అయితే జరుగుతుందనమాట. ఇక ఈ ఆడబిడ్డ నిధి పథకానికి పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు అర్హులేనా అంటే, మనకి ఎవరైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకుంటూ ఉంటారో వితంతు మహిళలు, తర్వాత ఒంటరి మహిళలు, ఒంటరి మహిళా పెన్షన్స్ తీసుకుంటున్న మహిళలు, వీళ్ళందరికీ ఆడబిడ్డ నిధి పథకం అయితే రాదండి. కేవలం మామూలుగా పెన్షన్ తీసుకొని వాళ్ళకి మాత్రమే రావడం అయితే జరుగుతుంది. ఇక ఈ ఆడబిడ్డ నిధి పథకానికి 6 స్టెప్ వెరిఫికేషన్ అయితే రద్దు చేసిందనమాట మన కూటమి ప్రభుత్వం. గతంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 6 స్టెప్ వెరిఫికేషన్స్ అయితే ఉండేవి కదండి. కార్ ఉండకూడదు, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ అయి ఉండకూడదు, అలాగే కరెంటు బిల్ వచ్చేసి 300 యూనిట్ల కన్నా తక్కువ ఉండాలి. ఇలాంటివి రూల్స్ అయితే ఉండేవి కదండి. ఈ రూల్స్ అన్నిటిని తీసివేసిందనమాట కూటమి ప్రభుత్వం. అయితే కొత్త విధి విధానాలను అయితే తీసుకురాబోతోంది. కొత్త రూల్స్‌ని అయితే తీసుకురాబోతోంది. మహిళలకు ఎంతో ఈజీగా మనకు ఉండేటట్టు, మన మహిళలందరూ దీనికి అర్హతలు సాధించేటట్టు ఈ రూల్స్‌ని అయితే ఉండబోతున్నాయండి. ఇక ఈ ఆడబిడ్డ నిధి పథకానికి అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏవి అంటే, మనకు ఆధార్ కార్డ్ ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి. తర్వాత రేషన్ కార్డ్, తెల్ల రేషన్ కార్డ్ కలిగి ఉండాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే బ్యాంకు ఖాతా కలిగి ఉండాలి. బ్యాంకు ఖాతాకి ఎన్పిసిఐ లింకింగ్ అనేది ఉండాలి. ఇవన్నీ ఉన్నట్టయితే మనం ఈ ఆడబిడ్డ నిధి పథకానికి అప్లై చేసుకోవచ్చండి. ఈ ఆడబిడ్డ నిధి పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతోంది ప్రభుత్వం. ఈ ఫిబ్రవరి నెలలో అయితే ఈ పథకానికి అప్లికేషన్లు అయితే తీసుకోబోతున్నారండి. అప్లికేషన్లు తీసుకున్న తర్వాత కొంచెం టైం పడుతుంది ప్రాసెస్ చేయడానికి. ప్రాసెస్ చేసి మనకు ఈ ఆడబిడ్డ నిధి పథకానికి మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు. ఇదండి ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేటు. మీరు ఇంతవరకు నా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి, గంట సింబల్ పైన ప్రెస్ చేసి, ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరిచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకెంతో ఎంకరేజింగ్‌గా ఉంటుంది. మీకు కూడా ప్రభుత్వ పథకాల సమాచారాన్ని తెలుసుకునే అవకాశం కలుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.